హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు మాకు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఈరోజు ఏంటంటే మీకు ఒక మంచి బీచ్ వ్యూ అనేది చూపిస్తాను. సో ఆ బీచ్కి వెళ్ళాలి అని అంటే మీకు కనిపిస్తుందా ఈ కొండ ఎక్కేసి అటువైపుగా వెళ్ళాలి. సో కొంతమంది ఏం చేస్తున్నారంటే పైకి ఎక్కేసి పైనుంచే ఇక దిగలేక పైనుంచే ఫొటోస్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. సో నేను కొంచెం సాహసం చేసి కిందికి దిగుతాం అనుకుంటున్నాను. మీకు అప్పుడు దగ్గర నుంచి చూపించచ్చు కదా బీచ్ వ్యూ అనేది. సో చూడండి, ఆ కొండలు ఎక్కాలంటే కనీసం వాటర్ బాటిల్ అన్న దగ్గర పెట్టుకోవాలి కదా. సో వాటర్ బాటిల్ అనేది కిందనే మర్చిపోయి వచ్చేసాం మేము. సో మళ్ళీ వెనక్కి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొస్తున్నారు. కొండ చూడడానికి కొంచెం ఈజీగానే ఉంది, ఎక్కేయచ్చులే అనుకున్నాము ఫస్ట్. కానీ ఎక్కేటప్పుడు అర్థమైంది, సగం దూరం ఎక్కాక అర్థమైంది ఇక వెనక్కి వెళ్ళిపోదాము అని అంటే ఇంకొంచెం సగం ఎక్కేసాం కాబట్టి ఇంకొంచెమే కదా అనుకుంటూ ముందుకు వెళ్ళిపోయాము. కానీ ఎక్కడం మాత్రం చాలా కష్టమైంది. ఆ బీచ్ చూడడానికి ఇదొక్క వేనే ఉంది, వెళ్ళడానికైనా రావడానికైనా. కానీ అక్కడి నుంచి పడ్డామే, కొంచెం స్లిప్ అయింది అంటే మాత్రం హాస్పిటల్కే, మన బొక్కలన్నీ ఇరిగిపోతాయి అలా ఉంది. వే అయితే చాలా కష్టంగా ఉంది ఎక్కడము. కానీ ఎక్కేసాము ఇద్దరము. ఎక్కేసి ఆ బీచ్ని అయితే చూసాము. మీకు కూడా చూపిస్తాను చూడండి. బట్ కొంచెం కష్టమైతే అనిపించింది. మంచి మంచి వ్యూస్ చూడాలి అని అంటే ఇలాంటి సాహసాలు చేయాల్సిందే మనం. చూడండి, ఈ రోప్స్ లేకుండా అయితే అస్సలకే దిగలేం మనము. మనకేమో కొత్త, మనం ఎక్కడన్నా ఎక్కుతామా దిగుతామా, ఏ కొండలు ఎక్కుతాం, ఏ కొండలు ఎక్కం కదా, ఎప్పుడు ఇంట్లోనే. ఏదో ట్రై చేద్దామని ట్రై చేసాం కానీ చాలా కష్టం అండి. కానీ చూడండి, ఇక్కడ స్లిప్ అయింది కూడా నాకు కొంచెం. లాస్ట్ కూర్చున్నా ఇక నేను దిగలేను అనేసి. కానీ వ్యూ చూడాలి కదా. సో లాస్ట్కి అయితే ఎలాగో అలాగ దిగేశాను. చూడండి వ్యూ అయితే, వావ్, చాలా బాగుంది కదా వ్యూ. నిజంగానండి, బీచ్ వ్యూ అయితే చాలా బాగుంది అసలు. పైనుంచి చూస్తే ఇంకా సూపర్గా ఉంది. దగ్గర నుంచి అయితే ఇంకా చాలా అంటే చాలా బాగుంది. వ్యూ చూడండి. ఫొటోస్ తీస్తున్నారు.
ఈ వ్యూ చూడ్డానికి అంత సాహసం చేయాల్సిందొచ్చింది. బట్ ఒకటి మాత్రం నిజమండి అసలు వ్యూ అయితే సూపర్‌గా ఉంది. ఓన్లీ అదొక్క వేనే బీచ్ దగ్గరికి రావడానికి, మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి. బట్ చాలామంది ఫారినర్స్ వస్తున్నారు చూడ్డానికి, విజిట్ చేయడానికి. వ్యూ అయితే సూపర్‌గా ఉంది. ఈ కొండెక్కి దిగాలి ఈ వ్యూ చూడాలంటే. కొంతమంది ఏం చేస్తున్నారంటే పైనుంచి ఫొటోస్ దిగేసి వెళ్ళిపోతున్నారు. దిగడం కూడా కష్టమేనండి అసలు. ఆ కొండల నుంచి, ఆ రాళ్ళ మధ్యలో నుంచి దిగాలంటే అసలు ప్రాపర్ షూ లేకపోతే మాత్రం మనం అసలు దిగలేము. దిగాలన్నా అదే వే.